ఇప్పుడు హాల్‌మార్క్‌లో వెళ్తే ఇంత గోల్డ్ ఉంది, ఇంత ప్యూరిఫై అని చెప్పి ఈ 22 క్యారెట్, 24 క్యారెట్ చెప్తది కదా అప్పుడే. అవునండి. ఇప్పుడు హాల్‌మార్క్ లాంటివి అలాంటి కొలమానాలు ఏమి ఉండవా దీనికి? ఇంత గోల్డ్ ఉంది చెప్పడానికి? అదే ఇంత గోల్డ్ ఉందని చెప్పడానికి కొలమానం చెయ్యాలి అని అంటే గనక పైనున్న లేయర్‌ని ఎగ్జామినేషన్ చేసుకునే టెక్నాలజీ మిషనరీలు కావాలి. ఇది ఏంటి అని అంటే అది మీ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర వాళ్ళెందుకు దాన్ని చేసుకోవట్లేదు అనేది నాకు బేసిక్ క్వెషన్, ఫండమెంటల్ క్వెషన్. ఎవరికైనా వస్తది మా కదా! దగ్గరేనా ఆ ఒక అనాలిసిస్ చేసే మిషనరీ ఏదైతే ఉందో మా దగ్గర లేదు. బట్ కాకపోతే మైక్రో లెవెలింగ్ అన్నది ఇంతంత లెవెలింగ్ అన్నది ఉంటది. ఆ లెవెలింగ్ తగ్గట్టుగా మేము ఎప్పుడైతే షీట్ వేస్తామో అది టచ్‌కి వచ్చేస్తది. టచ్‌కి ఎప్పుడైతే వచ్చిందో మిస్‌బిహేవ్ జరుగుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. పట్టుకెళ్ళినోళ్ళు వాళ్ళు ఏ రకంగా మిస్‌బిహేవ్ చేస్తారు. సార్ ఈ ఫీల్డ్‌లో నేను ఒక 20 ఇయర్స్ నుంచి ఉన్నానండి. ఒక 10 సంవత్సరాల కింద బ్యాక్ చూస్తే మాకు అంత ఊహ లేదు మాకు. అంత అంత టాలెంట్, అంత జనరల్ నాలెడ్జ్ మాకు లేదు. మేము మా కస్టమర్లకి మేము చేసి ఇస్తున్నాం కదా అనుకున్నాం. మాకు 2, 3 దెబ్బలు తగిలినాయి. ఏ రకంగా తగిలినాయి అంటే మా దగ్గర ఉన్న వస్తువు పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ బ్యాంకులోనో లంసమ్ లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర తాకట్లు పెట్టుకున్నారు. తాకట్టు పెట్టుకోవడం వల్ల అది ఇష్యూ అయిపోయింది మాకు. అది ఇదేంటిది తాకట్లు పెట్టుకోవడానికి వచ్చేలాగా గీటుకు వచ్చేలాగా ఐటమ్ వచ్చేస్తే రేపొద్దున్న ఇంకా పెద్ద పెద్ద తలకాయ పొట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అప్పుడు దాకున్న గోల్డ్ క్వాంటిటీని ఏదైతే చేసామో ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఈ హారం ఉంది, ఇప్పుడు నేను 15 గ్రాములు అంటున్నాం కదా, అప్పుడు అక్కడ ఏం చేసామనంటే మంచి ఫినిషింగ్ అవటం కోసం 20-25 గ్రాముల దాకా వెళ్ళిపోయాం. అంటే ఒక లేయర్ని ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ చేసాం. ఇంకా చెక్కు చెదరదు ఏ రకంగా చూసుకున్నా అది నెంబర్ 1 ఇంకా క్వాలిటీ కింద ఉండాలి అని. ఎప్పుడైతే అంత గోల్డ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దానికి ఎప్పుడైతే చేసామో అది టచ్కి మచ్చికి వచ్చేది. అప్పుడు కానించి మేము ఏం చేసామనంటే గోల్డ్ క్వాంటిటీని తగ్గించి మనకి గోల్డ్ క్వాంటిటీ తగ్గించడం వల్ల కస్టమర్కి కూడా అది ఈజీ ఉంటుంది. ఎందుకు అని అంటే తక్కువ తూకంలో ఐటము వస్తుంది, వాళ్ళ మన్నిక్ ఏదైతే ఉందో మన్నికేకి ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా ఐటమ్ ఉన్నంత కాలం సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. ఒక సర్వీస్ ఫ్రీ ఐటమ్ ఉన్నంతకాలం అంటే ఒక టైం లెంత్ లేకుండా మీరు కొనుక్కున్నారా, ఐటమ్ ఉన్నంతకాలం 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా సరే పూర్తి సర్వీస్ ఫ్రీ ఏ రకంగా ఇవ్వగలుగుతాం?